సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. ఇప్పుడు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకి వాళ్ళ చెయ్యి వాళ్ళ తలపైకి వచ్చి ప్రతిరోజు భస్మాసుర హస్తం గుర్తుకొస్తుంది. పహల్గాం దాడి తర్వాత వెంటనే అధికార పక్షం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించేసేసి యుద్ధాన్ని మొదలు పెడతారని అందరూ భావించి అందరూ కూడా అధికార పక్షం వైపు వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా పూర్తిగా అందరూ ప్రకటించేశారు. వీళ్ళు అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి అయ్యేసరికి అందరికీ పూర్తిగా ఇరుకున పడ్డామని అనిపించేసింది. అంటే ఇప్పుడు వీళ్ళు తొందరగా అధికార పక్షం వెంటనే దాడి ప్రారంభించేసేసి పాకిస్తాన్లోకి వెళ్ళి యుద్ధం చేస్తే అధికార పక్షం చాలా తొందరపడ్డది, ఇలా చేయకూడదు, మనము డిప్లొమాటిక్గా అన్ని దేశాలకి వర్తమానం పంపి అన్ని దేశాల యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు మనం దాడి చేయాల్సింది ఉంటే, కానీ మన అధికార పక్షం చాలా తొందరపడింది అని అనేవాళ్ళు. అలా చేయకపోయేసరికి ఇప్పుడు వీళ్ళు తర్వాత ఏం స్టెప్ తీసుకోవాలా అనేది వీళ్ళకి అర్థం కాకుండా ఉంది. అందుకే పూర్తిగా ఇరుకున పడ్డట్టు అయిపోయారు. కానీ వీళ్ళ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క కార్యాచరణ ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్లో భారతీయ కిసాన్ యూనియన్ ఒక స్పోక్స్ పర్సన్ మనకి రాకేష్ తికాయత్ పాకిస్తాన్లోని రైతులకి వాళ్ళ పంటలకి నీళ్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది, కాబట్టి రైతుల్ని కాపాడాలని ఈయన రైతుల తరఫున ఒక ధర్నా చేపట్టాడు. ధర్నా చేపడితే దాంట్లో ఎవరైతే దేశానికి బాగా అభిమానం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన పైన దాడి చేసి ఆయన పగిడి తలపాగాన్ని తీసేసేసి ఆయన బాగా అవమానించారు. ఇది కాగానే ఆయన ఏం చేశారంటే మహాపంచాయత్ అనే ఒకటి పెట్టి దాంట్లో వేస్తే దాంట్లో ఇదంతా జరిగింది. దేనికి అంటే పాకిస్తాన్లో ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వాలి. మరి చాలామంది రైతులు కూడా మనకి సిరియాలో కానీ ఇంకా వేరే కంట్రీస్లో కానీ వాళ్ళు బాధలు పడుతున్నారు. మరి వాళ్ళ గురించి ఒక్కసారి కూడా వీళ్ళు ధర్నాలు చేయలేదు. ఎందుకంటే ఏది జరిగినా అధికార పక్షానికి ఎగనెస్ట్గా చేయడం అనేది వీళ్ళకి అలవాటు. ఇప్పుడు అధికార పక్షం యుద్ధం ప్రారంభించలేదు కాబట్టి వీళ్ళ కార్యాచరణ ప్రారంభించారు. అది జరిగితే ప్రజలు తిరగబడితే ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్లు ఏమొచ్చాయి? ప్రతాప్ గుర్జర్ అని బాగ్పత్ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన, ఇప్పుడంతా కొత్త హిందువులు వచ్చారు, వారి మానసిక పరిస్థితి బాగాలేదు, కానీ మేము వాళ్ళ మానసిక పరిస్థితిని మేము సరి చేస్తాం, మాకు ఆ వైద్యం తెలుసు అని మాట్లాడారు. ఇక రాకేష్ గారి బ్రదరు నరేష్ తికాయత్ ఏమంటారంటే, మేము రాజాధికారంలో ఉంటే ఇక్కడ రక్తం యొక్క నదులు పారేవి అని చెప్తారు. అంటే వారి మానసిక స్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అంటే మీరు ఇప్పుడు రాజ్యాధికారంలో ఉంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కాకుండా అఖిలేష్ గారి ప్రభుత్వం ఉంటే అక్కడ రక్తం ఏరులై పారేవి అని మనం వింటాం కదా, అలా ఏరులై పారించేవారంట. ఎందుకు? పాకిస్తాన్లో రైతులకు నీళ్ళు ఇవ్వనదు. ఇది వారి దేశభక్తి.
ఇది పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాను. వారి దేశభక్తి ఏంటంటే పాకిస్తాన్లో రైతులు బాగుండాలి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలామంది రైతులు పసుపు పెట్టిన వాళ్ళు చాలాసార్లు, లేదు పత్తి పెట్టిన వాళ్ళు, ఆ పత్తి పంట సరిగా రాక వాళ్ళు అదే పంట పొలంలో ఆ పంట వేసిన చేనులో పురుగుల మందులు తాగి చనిపోయారు చాలామంది రైతులు, కొన్ని వేల మంది. మరి దాని గురించి నరేష్ గారి దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్, నరేష్ టికాయత్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రాదు. పేరు మాత్రం భారతీయ కిసాన్ యూనియన్. దాని పేరు అంటే ఇది భారతీయుల కొరకు పనిచేయదని అర్థం. పేరు మాత్రం బాగానే పెట్టుకున్నారు, భారతీయ కిసాన్ యూనియన్, కానీ పాకిస్తాన్లో రైతుల కొరకు పనిచేస్తుంది. ఇది మనకి ప్రతిపక్ష పార్టీల యొక్క అనుబంధ సంస్థలు ఇవి. మరి ఈ పార్టీలు అందరూ మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలి. ఏంటంటే వారి అనుబంధ సంస్థలు కానీ వారు కానీ ఎటువైపు వెళ్తున్నారు, ఎవరి కొరకు పనిచేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.